హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టమాటా రసం చేయాలనుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి పిల్లలు బాగా తింటారు. ఈ టమాటా రసం జ్వరం వచ్చి కానీ ఏమైనా హెల్త్ బాగాలేకున్నా కూడా నోటికి టేస్ట్గా ఉంటుందండి మనం చేసుకుంటే. అందుకు కావాల్సింది మనము ఒక పాత్ర తీసుకున్నాను, చిన్న సైజుది. నేను కొద్దిగా చేస్తున్నానండి. అందుకు చింతపండు చూడండి అంత వేసినాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 5 కట్ చేసుకొని అందులో వేసుకున్నానండి. మరి కొత్తిమీర కరివేపాకు అంతా రెడీ చేసి పెట్టుకున్నాను నేను. అందుకు కరివేపాకు కొద్దిగా వేసినాను. మనం ఇవన్నీ ఉడికించుకోవాలండి. అన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నా కదండి అవన్నీ. ఇప్పుడు ఎర్రగడ్డ అర్ధం గడ్డ తీసుకున్నాను, అది కట్ చేసి దాంట్లో వేసినానండి. మరి తెల్లగడ్డలు వేసుకోవాలండి. ఇవన్నీ మనం ఉడికించుకుంటే రసం తొందరగా అయిపోతుందండి. మనం ఏం చాలా కష్టపడాల్సిన పని లేదండి. తెల్లగడ్డలు చూడండి ఒలుచుకున్నాను కొద్దిగా, అది వేసినాను. మరి అందుకు టమాటాలు ఒక 3 తీసుకున్నానండి, మీడియం సైజుది. అది కట్ చేసి వేస్తున్నానండి అందులో. చూడండి కట్ చేసి వేసినాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. టమాటాలు వేసిన తర్వాత మనము దానికి ఉప్పు కూడా వేస్తానండి. ఉప్పు, పసుపు అన్నీ వేస్తాను ఇప్పుడు నేను. చూపిస్తాను ఉండండి. చూడు, కొత్తిమీర మనము కట్ చేసి వేసుకోకూడదండి దీనికి. ఇలా తుంచి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక గమ్మాని స్మెల్ కూడా వస్తుందండి. కట్ చేసుకుంటే అదే వేరే టేస్ట్ ఉంటుందండి. అందుకని నేను తుంచి వేసినాను, కడిగేసి క్లీన్గా తుంచి వేసినానండి. మరి చూడండి, ఉప్పు దానికి సరిపడా ఉప్పును ఇప్పుడే వేసాను. ఇప్పుడు పసుపు వేస్తానండి. పసుపు కొద్దిగా వేసినామంటే ఇంకా మనము దానికి సరిపడా నీళ్ళు పోసుకునేది అంతేనండి. సరిపడా నీళ్ళు తీసుకొని పోసేసి మనము స్టవ్ వెలిగించుకొని బాగా ఉడికించుకోవాలండి. అది ఉడికించుకొని మనం పెట్టుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది. ఒక సైడ్ పెట్టుకొని మనం తిరువాత వేసేది అంతే అండి. చూడండి, పసుపు వేసినాను. ఇప్పుడు నీళ్ళు దానికి సరిపడా కొద్దిగా నీళ్ళు వేసి నేను స్టవ్ పైన ఉంచుతాం రండి. స్టవ్ పైన బాగా ఉడకాలండి. అది ఉడికిన తర్వాత మనము దాన్ని చల్లబడిన తర్వాతనే మనము కొంచెం దాన్ని స్మాష్తో చేయిలోనే పిసకాలండి. చేయిలో పిసికితేనే బాగుంటుందండి. అది మనం మిక్సీకి వేసామనుకోండి అంత టేస్ట్ ఉండదు. అందుకని అన్నీ వేసాను. ఇప్పుడు ఈ రసంకి సైడ్ డిష్గా మనము అప్పలాలు కానీ వేయించుకోవచ్చండి, వడియాలు కానీ వేయించుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మొన్న కూరాకు పళ్ళెం వేసాను కదండి, తోటకూరది. అదైతే చాలా బాగుంటుందండి. లేదు అంటే మనం చికెన్ ముక్కలు ఏమైనా 2 ఫ్రై చేసుకుంటే అదిను చాలా బాగుంటుందండి. అట్లా టేస్ట్గా ఉంటుంది రసం. మనం తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నోరు చెడిన వాళ్ళకి ఇలా సైడ్ డిష్ ఏమైనా పెట్టుకొని మనం తిన్నామంటే చాలా బాగుంటుందండి. లేదంటే కొద్దిగా రోజు చెడినప్పుడు రసం వేసుకొని కొద్దిగా మనం గ్లాసులో వేడి చేసుకొని తాగామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని రసం బాగా ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి చేసి చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అని. ఇప్పుడు దానికి కావాల్సిన మనము తిరువాతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. అది చూసేసి మీరు తర్వాత ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిశ్రమానికి నేను కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది అది వేస్తేను. వేసిన తర్వాత మనము స్టవ్ వెలిగించుకోవాలి కదండి. అందుకే కొద్దిసేపు పక్కన పెట్టేసి నేను తిరువాతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇవన్నీ మనము తిరువాతకు వేసుకుంటామండి. ఇప్పుడు అందులో వేసింది మనం తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి కొంచెము ఉడికించాలండి. బాగా ఉడికితేనే మనకి బాగా స్మెల్ వస్తుందండి. బాగా ఉడికిన తర్వాత మనం స్మాష్ చేయొచ్చండి. చూడండి, స్టవ్ పైన పెట్టి ఉడికిస్తున్నాను. ఇలా బాగా ఉడుకుతూ ఉంది. కొద్దిగా 5 మినిట్స్ ఉడికితే చాలండి. తర్వాత చల్లారిన తర్వాత మనము దాన్ని దించుకొని అందులోకి నేను బాగా పిసకాలండి. చల్లారాలండి. అది చల్లారిన తర్వాత బాగా పిసకాలండి. పిసికితే మనం బాగా స్మాష్ అవుతుంది కదండి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అయితే నాకు మిక్సీలో వేస్తే పట్టదండి. అందుకని ఇలా చేస్తే మనకు టేస్ట్గా ఉంటుంది. అందుకని ఇలా చేస్తున్నాను. ఎంత పిసకాలి బాగా. చూడండి ఎంత స్మాష్గా ఉంది. ఆ తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయ, టమాటాలు అంతా క్లీన్గా మనం పిసకాలండి. చూడండి, ఇలా స్మాష్ చేస్తున్నాను కదండి. అలా చేస్తూ ఉన్నప్పుడే మనకి చాలా అప్పుడే స్మెల్ తెలుస్తుందండి. మనం ఆ రసంది ఘమ అనేది మనకి తెలుస్తుంది. బాగా స్మాష్ చేస్తున్నాను చూడండి. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లోకి నేను చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసినానండి. సాంబార్ పౌడర్ 2 స్పూన్లు వేసినాను. నేనైతే ఇంట్లో చేసుకున్నానండి సాంబార్ పౌడర్. చాలా టేస్ట్గా ఉంటుంది. అది వేసినానండి. వేసిన తర్వాత మనము సైడ్కి ఉంచుకొని మనం తిరువాతకు పెట్టుకునేది ఒకటేనండి. ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లు పెట్టుకున్నానండి చిన్న సైజు. దానికి కొద్దిగా నూనె వేసి తెల్లగడ్డలు, ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసానండి. ఇది కొంచెం బాగా కలర్ రావాలండి, వేగాలి. ఇంకంతేనండి. ఇది వేగిన తర్వాత మనము అందులో వేసేసి మనం ఉడకపెట్టాలండి. ఒక కుది వస్తే చాలండి. చాలా టేస్ట్గా చూడండి, వేగిపోయినాయి ఎర్రగడ్డలు. ఇప్పుడు ఈ తిరువాతని అందులో వేస్తున్నానండి.
వేసి మరి అది గిన్నెని మనం స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా కొత్తిమీర వేసానండి. మనం ఒక ప్లేట్ మూసి ఉంచితే బాగా ఉడుకుతుందండి. కొద్దిగా వస్తే చాలండి. మనము దించేసి మనము పక్కకు పెట్టుకోవచ్చండి. రసం రెడీ అయిపోతుందండి. చూడండి ప్లేట్ వేసాను. చూడండి ఒక కొద్ది అండి చాలండి. మనం దించే టైంలో ఏం చేయాలండి, ఆ కొద్ది వచ్చినప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లాలండి. చల్లి తట్ట మూసేసామంటే గమగమాని స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. వేడి వేడిగా అన్నంకి మనం వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ టమాటా రసంని ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.